హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంత్రాలయంకి వెళ్ళామని చెప్పాం కదా, అందులో పార్ట్ 2 వీడియో ఇది. చేసినాక ఇంకా గుడి ఓపెన్ కాలేదని చెప్పి పక్కనే తుంగభద్ర నది ఉంటే అక్కడికి వెళ్ళాము. మేము వెళ్ళిన టైంలో ఫుల్ వర్షాలు పడ్డాయి కాబట్టి ఫ్లో ఎక్కువ ఉందని మమ్మల్ని దగ్గర దాకా అలో చేయలేదు, దూరం నుండే చూసేసినాము. అలా సేపు అక్కడ చిన్న చిన్న గుడులు ఉంటే అవన్నీ చూసేసిన తర్వాత అనౌన్స్మెంట్ చేశారు గుడి ఓపెన్ అవుతుందని. ఫాస్ట్ గా వచ్చేసి అయితే లైన్ కట్టినాము. వెళ్ళిన రోజు ఫుల్ ఎండ కొట్టింది. ఎండ వల్ల మేము చాలా అలసిపోయినాము. అసలు కరెక్ట్ తిండి లేదు, వాటర్ లేదు, అంత ఆగమాగమైంది. అయినా గానీ కొంచెం యాక్టివ్ గా వండుకుంటూ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. లైన్స్ అయితే ఎన్ని ఉన్నాయంటే వస్తూనే ఉన్నాయి, అయిపోతలేదు. అయితే దర్శనం కంప్లీట్ కావడానికి 1.5 hours పట్టింది. 1.5 hours తర్వాత గుడి బయటకు వచ్చి ప్రశాంతంగా కొంచెంసేపు కూర్చున్నాము. దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం సేపు బయట తిరుగుదామని వెళ్తే అక్కడ పెద్ద కొలను ఉన్నది. ఆ కొలనులో అక్వేరియం ఫిషెస్, ఆరెంజ్ కలర్ ఫిషెస్, కలర్ ఫిషెస్ అన్ని పెంచుతున్నారు. భలే అనిపించింది నాకైతే. మఠం ఇంత ప్రశాంతంగా ఉంటది అని చెప్పి ఫస్ట్ టైం అనిపించింది. మీరు వెళ్ళకపోతే పక్కా వెళ్ళండి. రేపటి వీడియోలో